నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి గోల్డ్ సిరీస్లో మనము ఏ రోజు బంగారం ధర ఎలా ఉంది అండ్ ఎప్పుడెప్పుడు తగ్గుతుంది ఎప్పుడెప్పుడు పెరుగుతుంది అన్న విషయాలు మనమైతే మాట్లాడుతున్నాం. అండ్ ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది, దాంతోపాటు మనం ఎప్పుడైనా బంగారం కొనడానికి షాప్కి వెళ్ళినప్పుడు చాలామంది ప్రతి ఒక్క కస్టమర్ కూడా దాన్ని ఇంకా ఈ రేట్ నుంచి ఇంకొంచెం తక్కువ ఎలా చేసుకోవాలి అన్న మార్గాలు ఎక్కువగా చూస్తూ ఉంటారు. అంటే వేస్టేజ్ ఖర్చు అని ఇది తీయండి అని బార్గెన్ చేస్తూ ఉంటారు. అయినా కూడా వాళ్ళు అనుకున్న రేట్ వరకు తగ్గించలేరు సార్. అంటే ఏ పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం బంగారము ఉన్న రేట్ నుంచి కొంచెం తక్కువ చేసుకునే అవకాశం ఉందంటారు? చాలా ఇంపార్టెంట్ విషయం అడిగారు. ఎంత పెద్ద షోరూంలో కూడా వెళ్ళిపోండి మీరు, అది ₹1,00,00,000 షోరూమా 100 కోట్ల షోరూమా, ఖచ్చితంగా తక్కువ అవ్వాల్సిందే. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్, ఎవ్రీ కస్టమర్. అబ్సల్యూట్లీ. సో ఇది మనకే స్పెషాలిటీ అనమాట ప్రపంచం మొత్తంలో. సో మన దగ్గర ఏంటంటే నాణ్యతమైన మంచి ప్యూరిటీ ఉన్న బంగారం ఆభరణాలు కావాలి, కానీ నెగోషియేట్ చేసిన మేము అడిగిన బార్గెన్ రేట్కి కావాలి. సో ఎందుకంటే బంగారం అయితే ప్యూర్ అండి, కానీ దానికి యాడ్ చేసిన ప్రీమియం ఉంటుంది చూడండి, చాలా ప్రీమియం యాడ్ చేస్తారు, అసలు మామూలుగా ఉండదు. అంటే మీరు చెప్తూ ఉంటారు కదా సార్, మనము ఇంట్రెన్సిక్ వాల్యూ అని, ప్యూరిటీ అని, దాంతో పాటు వేస్టేజ్ అని, నెట్ వెయిట్, ఇవన్నీ మీరు చెప్తూ ఉంటారు. ఈ పారామీటర్స్ యూజ్ చేసి మనం ఏమైనా తగ్గించుకునే అవకాశం ఉందా? 100%. అది కూడా 1 కాదు 2 కాదు 5 కాదు 10, 20, 30% వరకు తగ్గించుకోవచ్చు. ఓకే, ఆ డీటెయిల్స్ చెప్తా. బట్ దానికంటే ముందు లెట్స్ సీ ది స్పాట్ గోల్డ్ ప్రైస్. సో ఈ రోజు చూసుకుంటే శిరీష 24 క్యారెట్ గోల్డ్ ఎంత ఉందో మనం చూసుకుందాము. ప్రైస్ నిన్న యాక్చువల్ గా 7,151 ఉండింది, ఈ రోజు 7,162. అంటే దాదాపు జస్ట్ ఒక ₹11 పెరిగేసేసి ఈ రోజు మనకు అవైలబుల్ ఉంది ఫిజికల్ స్పాట్ గోల్డ్ మార్కెట్ లో. ఇప్పుడు మనకి 22 క్యారెట్ గోల్డ్ చూసుకుందాము. ఎందుకంటే 24 క్యారెట్ గోల్డ్ జనరల్గా మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమే పనికి వస్తుంది. లెస్ దెన్ 20 or 30% వరకే ప్రిఫరెన్స్ ఉంటుందండి దీనికోసం. ఎందుకంటే కాయిన్స్ లేదా మీరు బిస్కెట్ ఫామ్లో కొనుక్కోవచ్చు. ఇప్పుడు చూసుకుందాము, మోర్ దెన్ 60 to 70% డిమాండ్ ఉంది ఇండియాలో జ్యువెలరీ గోల్డ్కి. దట్స్ అబౌట్ 22 క్యారెట్ గోల్డ్. సో స్టాండర్డ్ ఫామ్లో చూసుకుంటే 22 క్యారెట్ గోల్డే ఉంటుంది కాబట్టి ₹6,555 నిన్నటి ధర. ఈ రోజు ప్రైస్ చూసుకుంటే ₹10 పెరిగింది, అదే ₹6,565. ఇందులో ₹10 అన్న ఏదైతే రైజ్ ఉందో ఇది నామినల్ అండి. బేసిక్గా చెప్పాలి అంటే ₹15 అటు ఇటు అవ్వడం సహజం. ఎందుకంటే గోల్డ్ ఒక చోట్ల గమనం కూర్చోదు కదా, ఎప్పుడు పైకి కిందికి అవుతూనే ఉంటుంది. బికాస్ అటు ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఉన్నాయి, ఇటు ఇండియాలో ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్స్ ఉన్నాయి. ఈ రెండింటిని చూసుకుంటూ గోల్డ్ కూడా కాసంత అప్స్ అండ్ డౌన్స్ చూపిస్తుంటుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, గోల్డ్ మీరు కొనాలి అనుకున్నారు లేదంటే గోల్డ్లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారంటే మీకు కాస్తంత డైరెక్షన్ ఇవ్వడానికి రికమెండేషన్ కాదండి. మీరందరూ కూడా నేర్చుకోండి చూసి, ఇది మా ప్రయత్నము. సో ఆ నేర్చుకునే విధానంలో మీరు కాస్తంత ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తారని చెప్పి అదొక ఉద్దేశం మాత్రమే. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఈరోజు గోల్డ్ చార్ట్లో మూమెంట్ ఎలా ఉండబోతుంది. మనం చూసుకుంటే శిరీష, గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ MCX అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో జరుగుతున్న ట్రేడింగ్ చార్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇది లైవ్ చార్ట్ ఇది. సో ఇందులో మనం చూసుకుంటే సింపుల్గా దాదాపు మీకు ఒక మినిమం 20 to 50 టూల్స్ ఉన్నాయండి. అందులో మనము బెస్ట్ టూల్ ఏదైతే మనం వాడతామో అదే ట్రెండ్ లైన్ టూల్. సో ట్రెండ్ లైన్ టూల్ నేను ఇక్కడ అప్లై చేశాను. సో ట్రెండ్ లైన్ టూల్ యాక్చువల్గా మీకు దేనికోసం పనికి వస్తుంది? గోల్డ్ పెరుగుతూ సడన్గా పడిపోయింది అనుకోండి, అది మనకు ఎలా తెలియాలి? పడుతూ సడన్గా పెరిగిపోయింది అనుకోండి, అది కూడా మనకు ఎలా తెలియాలి అన్న విషయం తెలుసుకోవడానికి డైరెక్షన్లో మనం కరెక్ట్గా ఉండాలి. లాస్ రాకూడదు అంటే ఇలాంటి ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ టూల్. సో ఈ టూల్లో మనకు ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏంటంటే ట్రెండ్ లైన్ టూల్ని స్మూత్గా తప్పులు పోకుండా ఎలా వాడాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసి పెట్టాను శిరీష. సో ఇందులో మనం చూసుకుంటే ఈ బాటంలో ఎక్కడైతే నేను లైన్ పెట్టానో ఈ లైన్ కాస్త స్ట్రెచ్ చేసుకొని బాటమ్ దగ్గర ప్లేస్ చేయగానే మనకి ఒక ట్రెండ్ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి గోల్డ్ కాసంత పెరిగి పడిపోయినట్టు కనిపించినా కానీ మీరు ట్రెండ్ లైన్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే అసలు ఆ ట్రెండ్ లైన్ గీత కిందికి రానే లేదు గోల్డ్. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. సో మీ మైండ్కి మీరు ఎంత రిలాక్స్గా ఉంచితే మీరు అంత ఎక్కువగా ప్రాఫిటబుల్ ట్రేడ్స్ చేస్తారు. అందుకే ట్రెండ్ లైన్ టూల్ ఉంది మనకి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ గోల్డ్ ఎప్పుడైతే దిగిందో ట్రెండ్ లైన్ దిగిన తర్వాత మీకు గోల్డ్ ఎలాగైతే ఫాల్ అనే ఇండికేషన్ ఇచ్చిందో దానివల్ల మీకు అర్థమైపోతుంది గోల్డ్ ట్రెండ్ అప్వర్డ్ మూవ్మెంట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మీకు గోల్డ్
పడబోతుంది అన్న విషయం. ఇక్కడ చూడండి, మీకు గోల్డ్ ఎలాగైతే ఇమ్మీడియట్గా ఇక్కడ దిగిందో, ట్రెండ్ లైన్ దిగిన తర్వాత దిగినట్టే దిగి మళ్ళీ కాస్తంత పైకి వెళ్ళిందండి. సో అందరూ ఏమవుతారంటే పానిక్ అవుతారు ఇక్కడ. అదేంటి బాబు, ట్రెండ్ లైన్ వాడంగానే కింద పడిపోతుంది కదా, పైకి ఎందుకు వెళ్తుంది, అసలు ఈసారి అసలు ఏం జరుగుతుందని చెప్పేసి కాస్తంత అయోమయంలో ఉంటారు. ఒకటే మాట చెప్తున్నానండి, ప్రతి ట్రేడ్కి రికమెండేషన్ కానే కాదు, ఈ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మీకు ఒక విషయం చెప్తున్నాను. స్టాప్ లాస్ లేనిది ట్రేడ్ చెయ్యొద్దు. బండికి బ్రేకులు లేనిది ఎలాగైతే మీరు డ్రైవ్ చేయబోతున్నారో, యాక్సిడెంట్ వైపు వెళ్ళిపోతున్నారో, ఇది కూడా అంతే. సో స్టాప్ లాస్ ఖచ్చితంగా ఉండాలి, మీ బండికి బ్రేక్ లాంటిది అనమాట. సో అక్కడ ఇన్ కేస్ పైకి వెళ్ళింది అనుకోండి, నేను మొన్న ఒక ఫిగర్ చెప్పానండి, 71,400. అది దాటితేనే బంగారం మీకు ఇంకా బులిష్ అయిపోతుందని చెప్పి కూడా చెప్పాను. అక్కడ దాకా వెళ్ళలేదే. అసలు చూసుకొని ఇక్కడ హై ఎంత వెళ్ళింది, ఇక్కడ మనం చూసుకుంటే 70,925 వరకే వెళ్ళింది. సో 71,400 మన స్టాప్ లాస్ అయినప్పుడు, సో అక్కడ దాకా రానేలేదు కాబట్టి మీకు లాస్ అనేది రాదు. చూడండి, మళ్ళీ ఇంకొక ట్రెండ్ లైన్ గీత ఇక్కడ డ్రా చేశాను నేను. ఇక్కడ డ్రా చేశాక నాకు క్లారిటీ ఏమొచ్చిందంటే, మళ్ళీ ఇక్కడ నుంచి పడిపోయేటప్పుడు నాకు ముందే తెలిసిపోవాలి. చూడండి, ఇక్కడ పడిపోయేటప్పుడు ఐ గాట్ ది ఆపర్చునిటీ. సో 71,000లో నేను అమ్మితే ది గోల్డ్ హ్యాస్ ఫాలన్ అప్ టు 70,000, అంటే 1,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందండి. సో సింపుల్గా ఎక్కువ కాంప్లికేషన్స్ పెట్టుకోకండి. లైఫ్లో ఆల్రెడీ టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి, పెళ్లి చేసుకున్న వాళ్ళకి ముఖ్యంగా. సో ఈ టెన్షన్ తెచ్చుకోకండి మీ ట్రేడింగ్లో అని చెప్తాను. ఇలాంటి మంచి మంచి ఐడియాస్. అలాగే సార్, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ నేను చెప్పబోతున్నాను. నేను ఒక విషయం కంప్లీట్ చేద్దాము. సో ఇలాంటి మంచి వీడియోస్ మీ అందరి లాభం కోసమే మేము రెగ్యులర్గా చేసేది, ఇంత రీసెర్చ్ చేసేది ఆన్ అ డైలీ బేసిస్లో. ఇప్పుడు వద్దాము శిరీష గారి ప్రశ్న. నా 2 విషయాలు శిరీష, చాలా ముఖ్యంగా ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేనేం ప్రిఫర్ చేస్తానంటే, యంగ్గా ఉన్నప్పుడు నేను కొన్ని తప్పులు చేశాను. అంటే పెయింట్ ఎనామెల్ ఉన్న గోల్డ్, ప్యూర్ గోల్డ్ రింగ్ తీసుకోవడము. ఇన్ఫ్యాక్ట్ నా వైఫ్కి ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకునేటప్పుడు అది ఎనామెల్ పెయింట్తో ఉన్నది, ఒక చిన్న స్టోన్ ఉన్న రింగ్ తీసుకున్నాను అనమాట. సో దానికి ఏమైందంటే, డైలీ రఫ్ యూజ్లో ఏమైందంటే పెయింట్ వెళ్ళిపోవడము, దాంతోపాటే ఆ రాయి ఎక్కడో జారిపోయి ఎక్కడో పడిపోయింది. సో ఇలాంటి అన్ని తప్పులు మేము చాలా చేసాం. అంటే అందరూ ఇప్పుడు కూడా అలాగే క్వాలిటీ వస్తుందని నేను చెప్పట్లా, నేనేం చెప్తున్నానంటే, అది అమ్మనికి వెళ్ళినప్పుడు ఏమైందంటే వేస్టేజ్ అని చెప్పి తీస్తారనమాట. అందులో అసలు వేస్టేజ్ ఏం లేదు. దానివల్ల ఏమవుతుందంటే మీకు కరెక్ట్ రావాల్సిన లాభం అనేది మీకు రాదు. సో కాబట్టి నేనేమంటానంటే, ప్యూర్ గోల్డ్ రింగ్ తీసుకోండి, ఎలాంటి జెమ్ స్టోన్స్ లేనివి ప్రిఫర్ చేయండి. ఒకవేళ ప్రిఫర్ చేస్తున్నారా, కంపల్సరీగా నవగ్రహాలు కావాలి, డైమండ్స్ కావాలి, పర్ల్ కావాలి అంటే అది మీ ఇష్టం, అని తప్పకుండా మీరు సెలెక్ట్ చేసుకోండి. డిపెండ్స్ అపాన్ యువర్ చాయిస్ అండ్ యువర్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటేనే ప్రత్యేకంగా. రెండో ఐడియా, ఎందుకంటే ఓన్లీ ప్యూర్ గోల్డ్ ఏమవుతుందంటే, కొనేటప్పుడు మీరు ఎక్కువ ధర పెట్టరు, అమ్మేటప్పుడు మీకు కరెక్ట్ అయిన సరైన ధర మీకు తిరిగి వస్తుంది. కాబట్టి రెండో ఆప్షన్, ప్రతి గోల్డ్ షాప్లో నాణ్యతమైన బంగారము ఆభరణాలు మీకు దొరుకుతున్నాయి. కానీ అది హాల్మార్క్ జ్యువెలరీనా కాదా చూసుకోండి. హాల్మార్క్ జ్యువెలరీలో ఒక కోడ్ ఉంటుంది, అది మీకు సింబల్ రూపంతో సహా నంబర్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ వస్తున్న అసలు విషయం ఏంటంటే, మినిమం 5% నుంచి 35% వరకు ఒక్కొక్క గోల్డ్ ఆభరణం మీద మీకు ఇలాంటి మార్జిన్స్ ఉంటాయన్నమాట. అది వాల్యూ అడిషన్ అంటారు, లేదంటే వేస్టేజ్ అంటారు. సో ఇవన్నిటిని కూడా కలుపుకొని మనం ఎక్కువగా ప్రీమియం పే చేయాల్సి వస్తుంది. మీరు ఇక్కడే ఆ ప్యూర్ గోల్డ్ జ్యువెలరీని బార్గెన్ చేయాల్సింది. చాలామంది ఏం చేస్తారంటే, గట్టిగా బార్గెన్ చేసిన వాళ్ళకి 5% వాల్యూ అడిషన్తో ఇచ్చేస్తారు. మీరు కరెక్ట్గా బార్గెన్ చేయకపోతే మీరు దాదాపు 35% వరకు కూడా మీరు కట్టాల్సి వస్తుంది. కనీసం ఒక 15-20% అయితే మీరు తగ్గించుకోవచ్చు ఈజీగా. సో అలాంటి ప్రయత్నించాలి. మీకు ఎందుకంటే ఒక షాప్ అంటూ లేదండి, చాలా షాప్స్ ఉన్నాయి, మీకు చాలా డిజైన్స్ దొరుకుతాయి. కాబట్టి మీకు మంచి ఇలాంటి డిస్కౌంట్ దొరికిన చోట్లోనే, మంచి క్వాలిటీ దొరికిన చోట్లోనే మీరు బై చేయమని చెప్తాను. సో ఇలాంటి విషయాలకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీరు నాకు పర్సనల్గా కాల్ చేయండి, లేదంటే మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టే చాలా బెటర్గా ఉంటుంది. తగిన సహాయాన్ని చేయడానికి మేము ప్రయత్నిస్తాం. సో మరి ఇలా ఎవరికైనా కూడా బిజినెస్ పరంగా లోన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న, ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అన్న, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, దాంతోపాటు ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవాలి, దాంతో నేను ఫైనాన్షియల్గా ఒక మంచి పొజిషన్లో ఉండాలి అనుకునే వాళ్ళు ఇప్పటి నుంచే నేను స్టార్ట్ చేయాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? దానికి గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? షూర్, ఒక గ్రేట్ ఆపర్చునిటీ రాబోతుంది మనకి ఆగస్ట్ నెలలోనే. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆగస్ట్ నెలలో ఒక ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్, అందులో మీకు లోన్స్, గవర్నమెంట్ లోన్స్, స్పెషల్లీ గవర్నమెంట్ లోన్స్ ఎలా తీసుకోవాలి, దానికి దారి ఎలా ఉంటుంది, ఒక డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ ఏంటి, కావాల్సిన వయబుల్ డిపిఆర్ అంటే ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలి,
పర్సనల్ లోన్ కావాలి, లేదా ప్రైవేట్ బిజినెస్ లోన్స్, హోమ్ లోన్ కానివ్వండి, దాంతోపాటే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఎలా ప్లాన్ చేసుకొని అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మంచి సబ్సిడీ వచ్చేలాగా ఇవన్నిటికీ మీరు ఎలిజిబిలిటీ తెచ్చుకోవాలి అంటే దానికి కొన్ని విధానాలు ఉంటాయండి. అంటే మంచి క్రెడిట్ స్కోర్ కూడా ఉండాలండి, చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఇవన్నిటికీ కూడా ఒక కండెన్స్డ్ ఫార్మాట్లో ఈ ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్ మార్నింగ్ ఫ్రమ్ 11 AM నుంచి 4 PM వరకు మీరు ఆన్లైన్లో కూడా అటెండ్ అవ్వచ్చు. దాంతోపాటే మీరు పర్సనల్గా నాతో కలిసేసేసి ఈ క్లాస్ని ఆఫ్లైన్లో కూడా మొత్తం పూర్తిగా డీటెయిల్స్ నేర్చుకోవచ్చు. సో ఇందులో ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయకండి, నంబర్ చాలా బిజీగా ఉంటుంది. దయచేసి వాట్సాప్ మెసేజ్ లేదా మీరు టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. మీకు కావాల్సిన సహాయాన్ని మా టీం పూర్తిగా మీకు అందజేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.